హైపర్ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక అప్డేట్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంజయరాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు పరిధిలో సత్రపు వీధిలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ పాలనలో గూడూరు పట్టణంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పట్టణం అధ్యక్షులు శ్రీనివాసరావు, వాటంబేటి శివకుమార్, మధు, హరి, చంద్రమౌళి, అమరయ్య, గుండాల భారతి, లక్ష్మి, సుధా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 5వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రచారము 2వ రోజు కొనసాగించడం జరుగుతుంది. నిన్నటి దినమున మేము ప్రచారాన్ని మొదలుపెట్టినప్పుడు కొన్ని సమస్యలు మాకు ఎదురైనాయి. ముఖ్యంగా రేషన్ కార్డు, పెన్షన్ సమస్యలు, కాలనీ సమస్యలు, దోమల బెడద సమస్యలు, ఇంకా లైట్లు, రోడ్లు అనేది కామన్ అయిపోయింది. ఇట్లా ప్రతి ఒక్క సమస్య మా ముందుకు తేవడం జరిగింది. నిన్న అన్నగారు శివన్న గారు చెప్పినట్టు తెలుగుదేశం హయాంలోనే మేము రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడం జరిగింది అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఇంకా మనకి మళ్ళీ రేషన్లు కొత్తవి రావాలన్నా, పెన్షన్లు కొత్తవి రావాలన్నా మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సి ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మనకు ఉండేటువంటి మన ఇంటి సమస్యల్ని, మన ఊరి సమస్యలు మనం బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సునీల్ అన్న గురించి చెప్పాలంటే మీకు లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆలోచించి ప్రతి ఒక్కరూ సునీల్ అన్నకి ఆశీర్వదిస్తారని, అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్ని ఆశీర్వదిస్తారని, బాబు గారిని సీఎం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా మనకి 3 ఎలక్షన్ల నుంచి 3 ఎలక్షన్లు మనకేనమ్మా. సెకండ్, థర్డ్ ఎలక్షన్కి 3 ఎలక్షన్కి వాళ్ళ నాన్న అయితే ఫస్ట్ ఎలక్షన్, సెకండ్ ఎలక్షన్, సెకండ్, థర్డ్ ఎలక్షన్ కూడా అవి చెప్పకూడదని అటు ఇటు. జనార్దన్ ఉంటారు కదా, మన వెళ్ళమ్మా. ఇవన్నీ కాంప్లెక్స్ మమ్మల్ని మనకి లేడు, నైట్ పోయినా
ఎదగాల నమస్తే అందరికీ నమస్కారం. ఈరోజు 5వ వార్డు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రచారము 2వ రోజు కొనసాగించడం జరుగుతుంది. నిన్నటి దినమున మేము ప్రచారాన్ని మొదలుపెట్టినప్పుడు కొన్ని సమస్యలు మాకు ఎదురైనాయి. ముఖ్యంగా రేషన్ కార్డు, పెన్షన్ సమస్యలు, కాలనీ సమస్యలు, దోమల బెడద సమస్యలు, ఇంకా లైట్లు, రోడ్లు అనేది కామన్ అయిపోయింది. ఇట్లా ప్రతి ఒక్క సమస్య మా ముందుకు తేవడం జరిగింది. నిన్న అన్నగారు శివన్న గారు చెప్పినట్టు తెలుగుదేశం హయాంలోనే మేము రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వడం జరిగింది అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఇంకా మనకి మళ్ళీ రేషన్లు కొత్తవి రావాలన్నా, పెన్షన్లు కొత్తవి రావాలన్నా మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సి ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మనకు ఉండేటువంటి మన ఇంటి సమస్యల్ని, మన ఊరి సమస్యలు మనం బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సునీల్ అన్న గురించి చెప్పాలంటే మీకు లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి కనుక ఆలోచించి ప్రతి ఒక్కరూ సునీల్ అన్నకి ఆశీర్వదిస్తారని, అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్ని ఆశీర్వదిస్తారని, బాబు గారిని సీఎం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థుల విషయానికి జనసేన నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామరెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం శుభపరిణామమని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని ఒక ప్రైవేట్ స్థలంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లాస్మేట్స్ మరియు స్నేహితులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. చిలుకూరు ప్రాంతంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు నిర్దేశించిన అభ్యర్థుల విషయానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, అధికార ప్రతినిధి చెంచురామయ్య, జనసేన పార్టీ నాయకులు పిఓసికే మోహన్, పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు ఇంద్రవర్ధన్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సుందరన్న గారికి, అలాగే మా డాక్టర్ అజయ్ గారికి, అలాగే పెద్దలు మాజీ బిషప్ గారు అమృత్ గారికి, పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, బిల్లు చంద్రరామయ్య గారికి, ఫిలిప్స్ గారికి, అలాగే ఇంద్రకారన్ కుమార్ గారికి, అలాగే మురారి గారికి, అలాగే పార్టీ కార్యదర్శి నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, మోహన్ గారికి, అలాగే వెంకటేష్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రవీణ్కి, అలాగే పోలయ్య గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు సుందరరామరెడ్డి గారు ఒక ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే వీళ్ళందరూ కూడా బిషప్ గారు కానివ్వండి, సుందరన్న గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి క్లాస్మేట్స్ కాబట్టి అభిమానంతో ఖచ్చితంగా గూడూరులో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలా, మనల్ని తీసుకొచ్చి ఒకరికొకరికి పరిచయం చేయాలన్న మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం ఈ యొక్క సమావేశాన్ని. చాలా ధన్యవాదాలు సుందరంలో మా చంద్ర గారికి, అలాగే పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సుందరన్న గారికి, అలాగే మా డాక్టర్ అజయ్ గారికి, అలాగే పెద్దలు మాజీ బిషప్ గారు అమృత్ గారికి, పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి, బిల్లు చంద్రరామయ్య గారికి, ఫిలిప్స్ గారికి, అలాగే ఇంద్రకారన్ కుమార్ గారికి, అలాగే మురారి గారికి, అలాగే పార్టీ కార్యదర్శి నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, మోహన్ గారికి, అలాగే వెంకటేష్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రవీణ్కి, అలాగే పోలయ్య గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈరోజు సుందరరామరెడ్డి గారు ఒక ఆత్మీయ
సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే వీళ్ళందరూ కూడా బిషప్ గారు కానివ్వండి, సుందరన్న గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి క్లాస్మేట్స్ కాబట్టి అభిమానంతో ఖచ్చితంగా గూడూరులో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలా, మనల్ని తీసుకొచ్చి ఒకరికొకరికి పరిచయం చేయాలన్న మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం ఈ యొక్క సమావేశాన్ని. చాలా ధన్యవాదాలు సుందరన్న. దీనికంతటికి ముఖ్య కారణం మన సుందరరామరెడ్డి గారు. ఆయనకు ముందుగా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు విషయం కానీ సీటు విషయం కానీ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఇక్కడ మనం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు మనం గిఫ్ట్గా ఇవ్వాలి. ఈసారి ఖచ్చితంగా 50,000 పైన మెజార్టీతో మనం గెలవబోతున్నాము. వస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం భేషజాలకు పోకుండా ప్రతి ఒక్కరు చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుకొని పోయి అందరం కలుసుకొని మనం రాబోయే రోజుల్లో ముందుకెళ్ళి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ అనురూప్ సార్కి ప్రత్యేకించి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా మరియు చదువుకున్న యూత్కు ఉపాధి అవకాశాలు దొరకాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని ఒక ప్రైవేటు కళాశాలలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణ పరిధిలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైసీపీ పాలనలో చదువుకున్న యువత దారుణంగా మోసపోయారంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం యువతకు పెద్దపీట వేయడం జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. కావున రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను చదువుకున్న యువత గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంట్ నాయకులు వేముల సునీల్, గుండాల సందీప్, అల్లం వెంకట సాయి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ధనుష్ మందులపాటి, మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కనుక ప్రతి ఒక్కరూ మీ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు అప్లై చేసుకోవాలని కోరుచున్నాము. అలాగే ఈరోజు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనం వేసే మొదటి ఓటు, మీరు వేసే మొదటి ఓటు ఒక జీవన ఒక్కరికి కూడా పడిన పరిస్థితి అవి పడక ఎంతో మంది సీనియర్లు సర్టిఫికేట్లు తీసుకొని పోలేక కాలేజీలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. అలాగే ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రంలో కల్పించడానికి శ్రీకారం చుట్టారు. మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అమూల్యమైన ఓట్లు వేయాలని చెప్పి కోరుతున్నాము. అలాగే ఇప్పుడు దాకా ఓటు కానీ చేసుకుంటే ఈ నెల 15 దాకా టైం ఉంది, ప్రతి ఒక్కరూ ఓటు కూడా చేసుకోవాలి. రాజధాని తెలియదు, 3 మంది నాకు చేశారు. మీరు మీ ఓటు మొదటి ఓటు ఫస్ట్ ఓటుని కంపేర్ చేసుకోండి, మీరు తూకం వేసుకోండి. మీరు లాస్ట్ మీ సీనియర్స్ ఉన్నారు కదా, మీ సీనియర్స్ ఏ చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే నా మొదటి ఓటు చంద్రబాబు నాయుడు గారికి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అలాగే గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబోయే శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాలనుసారం గూడూరు నందున్న ఆశంకర కళాశాల నందు ఈరోజు విద్యార్థులకి ఓటు యొక్క అవగాహన అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలనే విషయం గురించి విద్యార్థులకి వివరించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశారు. మన రాష్ట్రంలో ఎన్నో విడిపోయిన తర్వాత మన రాష్ట్రం 15,000 కోట్ల లోటు బడ్జెట్తో ఏర్పడిన మన రాష్ట్రానికి ఒక గాడిలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ని హైదరాబాద్ని అభివృద్ధి చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ఎంతో గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు మాకుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విదేశీ విద్య తీసేశాడు. అలాగే స్కాలర్షిప్లు ఆపేసి జగనన్న విద్యా దీవెన అన్నాడు, అది ఈరోజు విద్యార్థులకి పడిన పరిస్థితి. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసేశారు, ఎన్నో కార్పొరేషన్లు క్యాన్సిల్ చేశాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క విపరీత చర్యల గురించి విద్యార్థులకి యువతకి వివరించి నారా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి చేసిన అభివృద్ధి గురించి అలాగే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసిన మేనిఫెస్టోలో భాగంగా ఏదైతే యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో అలాగే ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళకి స్టైఫండ్గా 3,000 రూపాయల నెలకి ప్రతి ఒక్క
చదువుకున్న విద్యార్థికి ఇచ్చేదానికి నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టారు యువగలం నిధి కింద. దీని గురించి కూడా విద్యార్థులకు వివరించి చంద్రబాబు నాయుడు గారిని మొదటి ఓటుతో గెలిపించాలని చెప్పి ఈరోజు అభ్యర్థించడం జరిగింది. గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిర్లో వసంత పంచమి వేడుకల శుభ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. క్లబ్ నిర్వాహకులు విష్ణువందన మాట్లాడుతూ సరస్వతీదేవి అమ్మవారి పుట్టినరోజు శుభ సందర్భంగా చిన్నారులచే అక్షరాభ్యాసాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, జమున, స్నేహలతారెడ్డి, శశికళ, లక్ష్మి, జయ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి బండిని నిత్యం పద్మాలయ సామాం పాతు సరస్వతి భగవతి భారతి విశేష జాడ్యాపహ యా కుందేందు తుషారహర ధవల యా శుభవస్త్రాన్విత యా వీణా వరదండ మండిటక్కర యా శ్వేత పద్మాసన శంకర వీర్దే వైసదా సామాం పాతు సరస్వతి భగవతి భారతి విశేష జాడ్యాపహ. తిరుపతి జిల్లా చిల్లుకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకీ సేవ వేడుకగా వైభవంగా జరిగింది. అనంతరం ప్రాకార ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలతో అత్యంత సాంప్రదాయబద్ధంగా అమ్మవారి పల్లకి సేవను వైభవోపేతంగా నిర్వహించారు భక్తులు. అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న మార్కండేయ తీర్థం, వేయిలింగాల కోన, దుర్గేశ్వర స్వామివారి దేవాలయం మరియు ఈటీసీ సెంటర్ నందలి శివాలయం దేవాలయాల్లో కుంభాభిషేకం సందర్భంగా మొదటి రోజు అంకురార్పణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసరావు దంపతులు మరియు సభ్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु తిరిగి నేను పోతాను బాగుంటుంది. ఇవి హైపర్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.